ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక అండి విడుదల చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ హెచ్చరికలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం, డిజిటల్ లావాదేవీలు ఎక్కువైనాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు కూడా పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్ కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులు అనో ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఉంటారు. ఆకర్షితులైన వారు ఆ లింకులను క్లిక్ చేయడం ద్వారా వారి ఖాతాలోంచి డబ్బులు ఖాళీ అవుతున్నాయి. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యం. దీంతో కొద్దిగా మార్పు వచ్చింది, కానీ ఈ నేపథ్యంలో సైబర్ మోసగాళ్ళు మాత్రం తమ యొక్క స్ట్రాటజీని మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకైతే వారు తెరదీస్తున్నారు. తాజాగా ఎస్బీఐ రివార్డ్స్ పేరిట అయితే ఈ మోసాలకు వాళ్ళు పాల్పడినట్టు తెలుస్తోందండి. సో మీకు ఎస్బీఐ రివార్డ్స్ అంటే తెలిసే ఉంటుంది. మనం క్రెడిట్ కార్డ్ని యూస్ చేస్తే కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో మనం క్రెడిట్ కార్డ్ ద్వారా ఏమైనా పర్చేస్ చేసినా, స్వైప్ చేసినా కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీటిని ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అంటాము. అవి చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అయితే ఎవరు యూస్ చేయరు వాటిని. సో కామన్ పీపుల్స్ అయితే యూస్ చేయరు. ఇంకా రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళైతే చెప్పలేము. సో ఈ సైబర్ నేరగాళ్ళకి ఇప్పుడు ఇది పెద్ద ఆస్కారం దొరికింది. ఇక్కడ ఏంటంటే, డియర్ వాల్యూ కస్టమర్, యువర్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్స్ ఫర్ 9,980 రూపీస్ విల్ బి ఎక్స్పైర్డ్ టుడే. నౌ రిడీమ్ త్రూ ఎస్బీఐ రివార్డ్ యాప్. ఇన్స్టాల్ అండ్ క్లైమ్ యువర్ రివార్డ్ బై క్యాష్ డిపాజిట్ ఇన్ యువర్ అకౌంట్ అనే ఒక లింక్ పంపిస్తారండి. అక్కడ మనము అది ఇన్స్టాల్ చేసుకొని రివార్డ్ పాయింట్స్ ఏదో వచ్చాయి నిజంగా నమ్మితే అప్పులో కాలేసినట్టే. సో అటువంటి పనులు ఏం చేయకూడదు. ఫస్ట్ మనకు వచ్చిన మెసేజ్ అఫీషియల్ కాదనేది తెలుసుకోవాలి. అక్కడే బయటపడుతుందండి. ఎస్బీఐ వారు మాత్రం ఎప్పటికీ మీ రివార్డ్స్ ఇన్ని ఉన్నాయి, ఈరోజు ఎక్స్పైర్ అవుతాయి, రిడీమ్ చేసుకుని ఎప్పటికీ మెసేజ్ అయితే పంపారు. మీకు రివార్డ్స్ ఉంటే ఎక్స్పైర్ అవుతాయి, అవి నిజమే, కానీ అవి ఎక్స్పైర్ అయినట్టు మెసేజ్ రాదు. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే అక్కడ చూపిస్తుంది మీకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్పైర్ అవుతున్నాయి అనే విషయం అయితే తెలుస్తుందండి. సో కాబట్టి మీరు ఇలాంటి అసలు మెసేజ్లో వచ్చిన లింకుల మీద ఎక్కడ కానీ మీరైతే క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. సో అలా చేయవలసి వస్తే మీరు ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనో ఓపెన్ చేయండి. మీ మొబైల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి లింక్ ఓపెన్ చేయకూడదండి. సో ఇది హెచ్చరిక అయితే ఎస్బీఐ వారి నుంచి జారీ చేశారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో మరింత మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.